సో మ్యామ్ ఇప్పుడు పీసీఓడి వల్లే కాకుండా ఇంకా చాలా రీజన్స్ వల్ల కూడా ఉమెన్స్లో ఎక్కువగా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం కదా మ్యామ్. సో మోస్ట్ కామన్గా మీకు వచ్చే పేషెంట్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మ్యామ్? మోస్ట్ కామన్గా మనకి ఫీమేల్ పార్ట్నర్ని చూసుకుంటే మనకి అండాశయాలకు సంబంధించినట్టు పీసీఓ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి కాకుండా ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ట్యూబ్స్కి సంబంధించి ఫలోపియన్ ట్యూబ్స్ అంటారు. అంటే గర్భసంచికి రెండు వైపులా 2 ఫలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. ఈ ట్యూబ్స్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్స్లోనే జరుగుతుంది. అంటే అండం ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో దాన్ని ఆ ట్యూబ్ తీసుకుంటుంది. ఇంటర్కోర్స్ టైంలో సెమన్ వెజానాలో డిపాజిట్ అయిన సెమన్ అంతా గర్భసంచి నుండి ట్యూబ్స్లోకి ఎంటర్ అవుతుంది. అవి రెండు కలిసేది ట్యూబ్స్. సో ట్యూబ్స్కి సంబంధించిన సమస్యలు అంటే ఇన్ఫెక్షన్స్ ట్యూబ్లో ఏమైనా ఉండి, లేదంటే ట్యూబ్ వాప్ రావడం, హైడ్రోసాల్పింగ్స్ అంటారు. లేదంటే ఎండోమెట్రియోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఆ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్లో ఏమవుతుందంటే, ఎండోమెట్రియం అంటే గర్భసంచి ఇన్నర్ లైనింగ్. ఆ లైనింగ్ అనేది గర్భసంచి లోపల కాకుండా గర్భసంచి మధ్య భాగంలో పెరుగుతుంది, ట్యూబ్స్ పైన పెరుగుతుంది, కొంతమందికి ఓవరీస్ పైన పెరుగుతుంది. వాటి వల్ల ఏమవుతుందంటే అక్కడ టిష్యూ అంతా ఇప్పుడు బ్లీడింగ్ టైంలో బ్లీడింగ్ అయినప్పుడు ఏమవుతుంది, ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది బయటకు వస్తుంది. అది బ్లీడింగ్ రూపంలో బయటకు వస్తుంది హార్మోన్స్ విత్డ్రాల్ అయినప్పుడు. సో ఆ టైంలో ఎక్కడైతే ఎండోమెట్రియల్ టిష్యూ అనేది అంటుందో అక్కడ కూడా బ్లీడింగ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే అక్కడ టిష్యూ అంతా ముద్దలాగా అయిపోయి సిస్ట్ లాగా ఫామ్ అయ్యి ఈ ట్యూబ్స్ ఓవరీస్ అంతా అతుక్కుపోయి ఉంటుంది. సో ఇది ఒక కండిషన్ అనమాట. అండ్ ఇంకొకటి గర్భసంచికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఈ గర్భసంచికి సంబంధించిన సమస్యల్లో మనకి గడ్డలు ఉండడం, ఫైబ్రాయిడ్స్ అంటారు. లేదంటే ఎడినోమయోసిస్ అంటే ఏంటంటే సేమ్ ఇప్పుడు ఎండోమెట్రియం లైనింగ్ అనేది గర్భసంచి మధ్య లేయర్లో డిపాజిట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే బ్లీడింగ్ అవుతుందో ఆ గర్భసంచి మధ్య భాగంలో కూడా బ్లీడింగ్ అవుతుంటుంది అనమాట. అలా అవ్వడం వల్ల గర్భసంచి అనేది ఎన్లార్జ్ అవుతుంది, వాపులాగా వచ్చేస్తుంది. సో దానివల్ల లేదంటే కొంతమందిలో పాలిప్స్ అని చిన్న చిన్న టిష్యూస్ ఉంటాయి గర్భసంచి లోపల భాగంలో, ఎండోమెట్రియం క్యావిటీలో ఆ టిష్యూ ఓవర్ గ్రోత్ ఉంటుంది. లేదంటే గర్భసంచిలో అంటే కంజెనిటల్ అనామిలీస్ అంటారు. అంటే గోడలు ఉండడము, రెండుగా చీలి ఉండడము, ఇట్లాంటివి ఉండొచ్చు. లేదంటే ఇంకా అండాశయాలలో సిస్టులు ఉండడము, లేదంటే ఇందాక చెప్పినట్టు ఓవరీ రిజర్వ్ తగ్గిపోవడము ఈ మధ్య కామన్గా చూస్తున్నది. సో ఎగ్ రిజర్వ్ తగ్గిపోవడము, ఇవన్నీ కూడా రీజన్స్ ఉండొచ్చు అనమాట. సో మ్యామ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కానీ ఎనీమియా కానీ ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది మ్యామ్? న్యూట్రిషన్ డెఫిషియన్సీస్, ఎనిమియా అనేది ఓవరాల్గా జనరల్ మన బాడీ హెల్త్కి ఎలా అయితే ఎఫెక్ట్ చూపిస్తుందో ఈవెన్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ పైన కూడా ఉంటుంది. కాకపోతే స్పెసిఫిక్గా బ్లడ్ తక్కువ ఉండడం వల్లనే ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పడానికి ఉండదు. కానీ ఓవరాల్ మన బాడీ సిస్టమ్కి అది హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి నార్మల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ న్యూట్రిషన్స్ అంటే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మన అండం క్వాలిటీకి, తర్వాత ఇంప్లాంటేషన్కి, ఎగ్ రిజర్వ్కి ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఈవెన్ మేల్ పార్ట్నర్లో కూడా చూసుకున్నా కూడా ఈ న్యూట్రిషన్ కొన్ని ఎలిమెంట్స్ అనేవి స్పర్మ్ మోటిలిటీకి, స్పర్మ్ కౌంట్కి ఇవన్నీ కూడా బాగా బూస్ట్ చేస్తాయి అన్నమాట. డైట్ అనేది ఫర్టిలిటీని బూస్ట్ చేస్తుంది. సో మనం తీసుకునే డైట్లో పోషక పదార్థాలన్నీ ఎక్కువగా ఉండడం, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడము, వైటమిన్ సి, వైటమిన్ ఈ, జింక్, కాల్షియం, సెలీనియం, మెగ్నీషియం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఫర్టిలిటీని బూస్ట్ చేసే ఇవన్నమాట. సో దానివల్ల రీప్రొడక్టివ్ పొటెన్షియల్ అనేది పెరుగుతుంది.